డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం గుత్తెన దీవిలో ఘోరం అమానుషం ముళ్లపొదలో పసికందును గుర్తించిన స్థానికులు పోలీసులకు ఐసీడీఎస్ కార్యాలయానికి సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో పసికందును కొత్తపల్లి ఆసుపత్రికి తరలించారు. బాబుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీడీఎస్ సంరక్షణలో వైద్యం అందజేస్తున్న డాక్టర్లు, అన్వాంటెడ్ చైల్డ్ గా భావిస్తున్న ఐసీడీఎస్ అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే విద్యార్థి దశలో ఉన్న ఓ యువతి ఇంటి దగ్గర ఈ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. భయంతో బాబును దుస్తుల్లో చుట్టి ఇంటి సమీపంలో బహిరంగ ప్రదేశంలో వదిలినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు, పోలీసులు. నా పేరు మీనాక్షి అండి. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్‌గా గుత్తింది సెక్టర్ ఐపోలవరం మండలంలో వర్క్ చేస్తున్నాను. అయితే ఈరోజు ఉదయం గుత్తింది మా పరిధిలో ఉన్న ఏఎన్ఎం గుత్తిందివి సంబంధించిన అంగన్వాడీ టీచర్ గారు ఫోన్ చేసి, మేడం ఇలాగ ఒక ముళ్ళ పొదలో ఒక బాబుని ఐడెంటిఫై చేసామండి. ఎవరో అక్కడ పడేసి వెళ్ళిపోయారని ఫోన్ రాగానే మేము వెంటనే ఇమ్మీడియేట్‌గా బయలుదేరి ఆ అబ్బాయిని అప్పటికే స్థానికులు ఎవరైతే గుర్తించారో వాళ్ళు టీ కొత్తపల్లి సీహెచ్‌సికి రిఫర్ చేయడం జరిగిందండి. మేమందరం కలిసి ఐసీడీఎస్ సిబ్బంది, అలాగే శిశుగృహ సిబ్బంది అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఆ బాబుకి టెస్టులు చేపించడం అన్నీ కూడా చేసాము. అంతా నార్మల్‌గానే ఉంది. బాబు కండిషన్ అంతా నార్మల్‌గానే ఉంది. అలాగే మదర్‌ని ఐడెంటిఫై చేయడం వల్ల ట్రీట్మెంట్ నిమిత్తం ఇద్దరిని కలిపి జీహెచ్‌కి రిఫర్ చేసామండి కాకినాడ. సో అందరికీ నమస్కారాలు అండి. నేను డాక్టర్ దినేష్ అండి, సిహెచ్సి టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఉదయాన్న 8:30 ప్రాంతంలో మనకు గుత్తిందీవి నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక బేబీని తీసుకురావడం జరిగిందండి. అయితే అతను చెప్పిన ప్రకారం ఆ బేబీ గుత్తిందీవిలోని ఒక చెత్త కుప్ప దగ్గర ఏడుస్తూ దొరకడం జరిగిందని మన హాస్పిటల్‌కి తీసుకోవడం జరిగింది. అయితే మనం తీసుకొచ్చిన వెంటనే తక్షణమే ఆ బేబీని చూసి పరీక్షించి ఆ బేబీకి అందించవలసిన వైద్య సేవలన్నీ కూడా తక్షణమే అందించడం జరిగిందండి. అయితే బేబీ అంతా కూడా స్టేబుల్‌గానే ఉంది. అన్నీ కూడా పరీక్షలు మనం చేయించాము. అన్నీ కూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. సో బేబీకి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ కూడా ప్రాథమికంగా మనం ఏమేమి చేయగలమో అన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఈ విధంగా సంఘటన జరిగినప్పుడు మనం దానికి సంబంధించిన ఐసీడీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ సంబంధించిన యొక్క అధికారులకు, అదేవిధంగా పోలీస్ శాఖ వరకు ఇంటిమేషన్ చేయడం కూడా జరిగింది. సో దీని తర్వాత ఆ బేబీకి కావాల్సిన మెరుగైన అబ్జర్వేషన్ కోసం మనం కాకినాడ జీజీహెచ్‌కి కూడా, గవర్నమెంట్ హాస్పిటల్‌కి కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి బేబీ అంతా కూడా స్టేబుల్‌గానే ఉన్నదండి.